యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు. జకరియా 8వ అధ్యాయం 13వ వచనం. ఆశీర్వాదస్పదమగునట్లు నేను మిమ్మల్ని రక్షింతును అనే వాక్యంతో దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు, వాగ్దానం ఇస్తున్నాడు. ఎలాంటి వాగ్దానం అంటే, నేను మిమ్మల్ని రక్షిస్తాను ఆశీర్వాదం స్పదమగునట్లు. ఎలా అంటే, మీరు ఒకవేళ మీ జీవితంలో చాలామంది జీవితంలో మీరు ఒక దరిద్రమై ఉండొచ్చు, మీరు ఒక శపించబడిన వారై ఉండొచ్చు, మీరు ఒక శాపం ద్వారా, దరిద్రం ద్వారా, ఒక శపించబడిన జీవితం ద్వారా వెళ్తున్నట్లు ఉన్నట్లయితే, యేసుక్రీస్తు వారు దేవుడు ఏ వాగ్దానం ఇస్తున్నాడంటే, ఇప్పుడు మీరు ఆశీర్వాదస్పదమగునట్లు నేను మిమ్మల్ని రక్షింతును. ఈ రోజు నుంచి నువ్వు ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని ఆశీర్వాదముగా చేస్తానే కానీ శపించబడిన వాడిగా చెయ్యను. నువ్వు ఇక శపించబడిన వాడివి కాదు. నిన్ను ఆశీర్వాదస్పదమగునట్లు నేను మిమ్మల్ని రక్షింతును. మీ భవిష్యత్తులో యేసుక్రీస్తు వారు చేయబోయేది ఏమిటి అంటే, మీరిక ఆశీర్వాదమే. ఇతరులకు మనం ఆశీర్వాదకరంగా ఉంటేనే ఈ సమాజంలో బ్రతకగలం. వేరే వాళ్ళు మనల్ని తిట్టుకోకూడదు. వీడు వచ్చినప్పటి నుంచి మన జీవితంలో అన్ని సర్వనాశనాలు జరుగుతున్నాయి, వీడు వచ్చినప్పటి నుంచి, వీడు తగిలినప్పటి నుంచి, ఈ లోకంలో మూఢనమ్మకాలు ఎన్నో ఉన్నాయి. ఈ మూఢనమ్మకాలతో మనలాంటి వాళ్ళని ఇంకా దారుణంగా హింసించి మనల్ని కింద స్థాయిలోకి దిగజారుస్తారు. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇలాంటి సమాజం వర్గం వారిలో నేను మిమ్మల్ని ఆశీర్వాదస్పదమగునట్లు నేను మిమ్మల్ని రక్షింతును అని ధైర్యపరుస్తున్నాడు. యేసుక్రీస్తు వారు మనల్ని ఈ మాటతో ధైర్యపరిచి ఆశీర్వదించుతురు గాక. ఆమేన్. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో గత నా హృదయపూర్వక మరొకసారి వందనాలు.